రామ కనవేమిరా అంటున్నారు భద్రాద్రి భక్తులు. ఎంతో విలువైన ఆభరణాలు మాయమవుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత యథాస్థానంలో ఉంటున్నాయి. ఏమిటి మాయ అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ భద్రాద్రిలో ఏం జరుగుతోంది? అక్కడ ఆభరణాలు ఎలా మాయమైపోతున్నాయి? పోయాయి అనుకున్న వస్తువులు మళ్ళీ ఎలా వెనక్కి వస్తున్నాయి? రాములవారికే తెలియని ఆ మనసు తన్మయత్వంతో పులకిస్తుంది. రాముడి సన్నిధిలో సేద తీరినట్టు ఉంటుంది. పరమ పవిత్ర గోదావరి తీరం అది. రాముడు నడయాడిన పుణ్య ప్రదేశం. సీతమ్మతో అరణ్యవాసం చేసిన పవిత్ర స్థలం. తమ దేవదేవుడికి కనీసం గుడి లేదని అక్కడ గుడి కట్టించాడు రామదాసు. ప్రభుత్వ నిధులతో ఆలయం నిర్మించాడు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం అంటూ అవే నిధులతో సీతారామచంద్రులకు అత్యంత ఖరీదైన ఆభరణాలు చేయించాడు. ఇప్పుడు ఎంతో విలువైన ఈ ఆభరణాలకు రక్షణ కరువైంది. ఈ ఆభరణాలు తరచూ మాయమవుతున్నాయి. ఆలయంలో వేసిన తాళాలు వేసినట్టే ఉంటున్నాయి. రాత్రికి రాత్రి అమ్మవారు రామచంద్రస్వామిల ఆభరణాలకు సంబంధించిన ఫైళ్లు మాయమవుతున్నాయి. ఫైళ్లే కాదు, ఆభరణాలకు కాళ్ళొస్తున్నాయి. 1-2 రోజులు ఆభరణాలు మిస్ అవుతున్నాయి. ఎంత వెతికినా ఎక్కడా ఎవరికీ కనిపించవు. కానీ 3 రోజులు దాటిన తర్వాత అవి మళ్లీ యథాస్థానంలోకి వచ్చేస్తున్నాయి. ఎలా మాయమవుతున్నాయి, ఎటు వెళుతున్నాయి, ఎందుకు వెళుతున్నాయి అన్నవి సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. అయ్యో, ఆభరణాలు మాయమయ్యాయి అని కంగారు పడేలోపే ఎలా ప్రత్యక్షమవుతున్నాయి? ఏంటి ఈ మాయ? రామయ్య మహత్యమా, లేదంటే ఇంటి దొంగల చేతివాటమా అన్నది ఎవరికీ అంతుచెక్కటం లేదు. భద్రాద్రి ఆలయంలో ఏం జరుగుతోందనేది ఓ మిస్టరీగా మారిపోయింది. రామచంద్ర స్వామి అమ్మవార్లకు ఆభరణాలు చేయించి ఆ రామదాసు కటకటాలు లెక్కించాడు. కాని నేటి స్వామిదాసులు మాత్రం నగలను మాయించేస్తూ కూడా దర్జాగా తిరుగుతున్నారు. ఇంటి దొంగలను ఈశ్వరుడే కాదు, రామయ్య కూడా పట్టలేకపోతున్నాడు. ఆభరణాలు దొరికాయి. మరి ఇవి నిజమైనవేనా లేక చేయించి అక్కడ పెట్టేశారా? దీనిపై అధికారులు ఎందుకని సైలెంట్గా ఉంటున్నారు? అర్చకులకి తెలియకుండానే ఆభరణాలు మాయమైపోతున్నాయి. మరి వారు స్వీయ విచారణకి ఎందుకు సిద్ధమవుతున్నారు? రాముల వారి సన్నిధిలో జరుగుతోంది ఏమిటి? ఒకరోజు ఆభరణాలు, మరో రోజు ఫైళ్లు, ఇంకో రోజు ఎలక్ట్రానిక్ వస్తువులు. ఇలా ఎప్పుడు ఏది మాయమవుతుందో తెలియని పరిస్థితి భద్రాచలం ఆలయంలో నెలకొంది. వరుసగా ఒక్కొక్కటి మాయమవుతుండటంతో ఆలయంలో అంతా మాయ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. తెలంగాణలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా భద్రాచలం రామాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. దక్షిణ అయోధ్యగా పిలిచే ఈ ఆలయం ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది. ఆలయంలో స్వామివారి ఆభరణాల విషయంలో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. భద్రాద్రి రామచంద్రస్వామి ఆలయం ఇప్పుడు వివాదాలమయంగా మారిపోయింది. అర్చకుల మధ్య వివాదాలు, అర్చకులు సిబ్బంది మధ్య గొడవలు, సిబ్బందికి మధ్య మనస్పర్ధలు, ఇలా ఎన్నో రాజకీయాలు ఇక్కడ నడుస్తున్నాయి. ప్రశాంతతకు నిలయంగా, పవిత్రతకు మారుపేరుగా ఉండాల్సిన ఈ దేవాలయంలో ఎప్పుడేం జరుగుతుందో, ఏ వివాదం ముంచుకొస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఆభరణాలు మాయమైన వివాదం చినికి గాలివాన్లా మారింది. అసలు అంత విలువైన ఆభరణాలు మాయమవ్వడం ఏంటి? మళ్లీ 9 రోజుల టెన్షన్ తర్వాత ఆలయంలోనే దొరకటం ఏంటి? అది కూడా మూలమూలల్లో వెతికితే దొరకనివి మళ్లీ అర్చకులకు దొరకటం ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలంలో నిత్య కళ్యాణానికి ఉపయోగించే ఆభరణాలు ఇటీవల మాయమయ్యాయి. ఈ ఆభరణాల విలువ 2,13,000 ఉంటుందని అధికారులు లెక్కలు కట్టారు. 1985 మే 2న తానీషా కళ్యాణ మండపం నిర్మించిన రామభక్తులు షేక్ మీరా అమ్మవారికి మంగళసూత్రం, రామచంద్రునికి లక్ష్మణస్వామికి బంగారు పతకాలు తయారు చేయించిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే ఆభరణాలను ఆలయంలో నిత్య కళ్యాణమూర్తులకు అలంకరిస్తున్నారు. ఒక ముస్లిం భక్తుడు 30 ఏళ్ల కిందట ఎంతో భక్తితో సమర్పించిన ఆభరణాలు ఇప్పుడు మాయమయ్యాయి. అర్చకులు, ఆలయ అధికారులు అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు.
దేవాలయంలో ఉన్న నగలన్నింటినీ తీసి మిస్ అయిన ఆభరణాల కోసం వెతికారు. ఎక్కడా కనిపించలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత నగలు ప్రత్యక్షమయ్యాయి. కొన్ని హుండీల్లో ప్రత్యక్షమవుగా మరికొన్ని ప్రధాన గదిలో కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బంగారు ఆభరణాలు దొరికినందుకు అంతా హ్యాపీయే గాని ఇంతకీ ఆభరణాలు స్వామి అమ్మవార్లవేనా? ఇవి అసలువా నకిలీవా? కొత్తగా చెయ్యించి తెచ్చిపెట్టారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై అటు దేవాదాయ శాఖ గాని ఇటు వైదిక కమిటీ గాని మాట్లాడటం లేదు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. స్వామివారి ఉత్సవ విగ్రహాల్ని అమెరికాకి విక్రయించే ప్రయత్నాలు గతంలో జరిగాయి. అది వివాదాస్పదం కావడంతో ఆ ప్రయత్నాలకి బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ ఆభరణాలని కూడా ఇలాగే తరలించాలని ప్రయత్నించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాముడు నోరు తెరిచి ఏమీ అనడని ఇక్కడ సిబ్బంది అర్చకులు కలిసి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. రాముడు మాయ చేస్తున్నాడో, సీతమ్మ దోబూచులాడుతోందో, లేక లక్ష్మణుడు భద్రపరుస్తున్నాడో, హనుమంతుడే ఆటలాడుతున్నాడో, ఏం జరుగుతుందో గాని ఆభరణాలు మాత్రం మాయమవుతున్నాయి. అర్చకుల అలజడో సిబ్బంది స్వాహాను తెలియదు గాని రామాలయంలో అంతా మిస్టరీగా మారుతోంది. మాయమైన ఆభరణాలు మళ్లీ ఎలా ప్రత్యక్షమవుతున్నాయన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. అమ్మవారి మెడలో మంగళసూత్రాలకు ఉన్న బంగారు గొలుసు కొత్తగా ఉందంటున్నారు కొందరు భక్తులు. దీనిపై విచారణ జరిపిస్తే ఏది నిజమో తేలుతుందంటున్నారు. నిజంగా ఇవి స్వామివారివే అయితే భక్తులకు ఆనందమే. బయట తయారు చేయించి ఉంటే అసలు నగలు ఏమైనట్లో దేవుడికే తెలియాలి. బాధ్యులపై చర్యలు తప్పవని దేవాదాయ శాఖ అధికారులు అంటున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దేవదేవుడైనటువంటి భద్రాచల సీతారాముడి చంద్రుడి దగ్గర రామనామం వినిపించాలి, అంతా పవిత్రతగా ఉండాలి. కానీ ఇక్కడ అపవిత్రత చోటు చేసుకుంటా ఉంది. నిత్యము దొంగతనాలు దోపిడీలతోనే నిత్యము రామనామం కంటే ఈ దోపిడీల మయం ఎక్కువైపోతోంది. దీని మీద అటు గవర్నమెంట్ కానీ ఇటు దేవాదాయ శాఖ కానీ స్పందించకపోవడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఉన్న కీలక వ్యక్తులు ఎవరు? అసలు సూత్రధారి ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పి ఇవాళ మీడియాలో కోడే కూస్తూ ఉంది. నిత్యం కూడా ఒక కీలక అధికారి ఉన్నాడు, ఐఏఎస్ అధికారి. ఎవడే అధికారి? దీని గురించి ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదు? పవిత్రంగా ఉండి యావత్ భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలు గౌరవించేటువంటి సీతమ్మ వారి మంగళసూత్రాలు కొట్టుకుపోయి దొంగలు ఫలానా వాళ్ళని తెలిసి ఆ దొంగలను 5 అని చెప్పి తెలిసి 5 లోపల పెట్టి విచారణ చేసి ఈ రోజున దొరికినాయి అని చెప్పని తీసుకొచ్చి వాళ్ళని వదిలేశారంటే, కేసు మూసేశారంటే దీని వెనకాల నడిపిస్తుంది ఎవరు? ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు స్పందించట్లేదు? ఇక్కడ అధికారులు ఎందుకు స్పందించట్లే? ప్రతిరోజు నగలను భద్రపరిచే చోటు కాకుండా మరో చోట ఉంచడం వల్లే ఈ వివాదం తలెత్తిందని ఆలయ అధికారులు అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కారకులను గుర్తించి సస్పెండ్ చేస్తామన్నారు. నెల రోజులు దాటినా ఇంతవరకు ఎవ్వరినీ సస్పెండ్ చేయలేదు. అయితే నగలు పోయిన విషయాన్ని బయటకు చెప్పిన వారిపై చర్యలు తీసుకుంటారా లేక మాయా డ్రామా వెనుక ఉన్న వారిని శిక్షిస్తారా అన్నది తేలాల్సి ఉంది. కేవలం అది ఆక్విడెన్స్ రిజిస్టర్, అది ఆ రిజిస్టర్ ఒకటి మాయమైనందుకే 25 మంది మీద చర్య తీసుకున్న ఈవో గారు మరి మంగళసూత్రం పోయినందుకు కానీ లేకపోతే లాకెట్ ఇదేందుకు కానీ రకరకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఎందుకు చర్య తీసుకోవట్లేదు? వెంటనే అధికారులు, దేవస్థానం సిబ్బంది వీరంతా కూడా ఈవో గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఈ దేవాదాయ శాఖ మంత్రి కూడా వెంటనే భద్రాచల రామాలయం మీద ఇక జరుగుతున్న అవకతవకల మీద వెంటనే సత్వర విచారణ చేసి ఎవరైతే అవకతవకలకి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళని కఠిన చర్య తీసుకొని దేవస్థాన ప్రతిష్టని గౌరవాన్ని పెంచాల్సిందిగా కోరుతా ఉన్నాం. కొద్ది రోజుల కిందట రామాలయంలోని ఉత్సవ విగ్రహాలను అమెరికాలోని ఓ సంస్థకు అమ్మడానికి ప్రయత్నాలు జరిగాయి. దీనికి దేవాదాయ శాఖ, వైదిక కమిటీ కూడా అనుమతిచ్చింది. అయితే అది మీడియాలో రావడంతో వివాదం ప్రారంభమైంది. అమ్మకాలు అటకెక్కాయి. ఇప్పుడు ఆభరణాలు మాయం వ్యవహారం తెరపైకొచ్చింది. ఇదంతా కొందరు కావాలనే చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆభరణాల మిస్టరీపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిస్తే కాని అసలు విషయాలు బయటకు రావు. మరి ఈ మిస్టరీ ఎటు నుంచి ఏ మరుపు తిరుగుతుందో చూడాలి. సీతమ్మ వారి మంగళసూత్రం, లక్ష్మణుడి లాకెట్ మాయం కావడం, ప్రత్యక్షం కావడం, అలా అసలు ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు మాయమయ్యా, ఎందుకు ప్రత్యక్షమయ్యా? దీనిపై ఇప్పటివరకు విచారణ కమిటీ కూడా వేయలేదు. కారణం ఏంటి? అసలు ఈ నగలన్నీ అమెరికాకు వెళ్ళడానికి ప్రయత్నం జరిగాయా లేక ఓ ధార్మిక సంస్థకు అప్పగించేందుకు కుట్ర పన్నిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్లనే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ వ్యవహారంలో భాగస్వాములు ఉన్నారని, అందువల్లనే ఈ కనీసం విచారణ కమిటీ కూడా వేయలేదని ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రభుత్వం జోక్యం చేసుకుని భద్రాచలం రామాలయంలో జరుగుతున్న ఘటనలపై పూర్తి స్థాయి నివేదిక, విచారణ కమిటీ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ భక్తులు కోరుతున్నారు.
కెమెరా పర్సన్ సంపత్తో భోపాల్, ఎన్టీవీ, భద్రా.